మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలక్షన్ను పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమం నిమిత్తం కడప జిల్లాకు వస్తున్నారు. మా రాయచూటి ప్రజల తరపున అయితేనే అన్నమయ్య ప్రజల తరపున కొన్ని ఆయన అడగదలిచినాము. ఎందుకంటే ఈ గడ్డపైన పుట్టిన మన ప్రాంతం వారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా ఎంత మటుకు అభివృద్ధి చేశారో నేను అడుగుతున్నా. దాంట్లో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో ఎన్నో విపత్తులు వచ్చాయి. దానిలో ముఖ్యంగా వరదల్లో ముఖ్యమైన ప్రాజెక్టులు అన్నమయ్య ప్రాజెక్ట్ అయితేనే, పింజా ప్రాజెక్ట్ అయితేనే కొట్టుకోపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మనకు మీరు కట్టలేదు, ముందు ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులను కూడా ఈరోజు మీరు వదిలేయడం జరిగింది గాలివాటాన. మనము చిత్తశుద్ధితో పని చేసింటే ఈరోజు అన్నమయ్య జిల్లా ప్రజలకు ఈ దౌర్భాగ్యం పట్టేది కాదు. ముఖ్యంగా ఆ రోజు మనకు దగ్గరలో ఉన్న ప్రించా ప్రాజెక్టు రాత్రి తెగిపోవడము, అక్కడ విపత్తు జరగడం జరిగింది. అలాగే అన్నమయ్య ప్రాజెక్టులో వందలాది మంది పేద కుటుంబాలు నిరాశ్రులైనారు, చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలకు మీరు ప్రభుత్వంలో ఉండి మీ కన్నసన్నలోనే జరిగాయా లేదని నేను అడుగుతున్నా. అలాగే మన రాయచూటి ప్రాంతానికి సంబంధించి హంద్రీనివా కెనాల్స్ అయితేనేం, ప్రాజెక్టుకు సంబంధించిన లిఫ్ట్ల విషయంలో ఈ 5 సంవత్సరాల నుంచి మీరు ఏమైనా ఆలోచించారా అని అడుగుతున్నా. హంద్రీనివా గత తెలుగుదేశం ప్రభుత్వంలో 90% పూర్తయిపోయింది. ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్లు అయితేనే, కరెంటు ఫెసిలిటీ అయితే ఇవ్వక రైతులకు 1 ఎకరాన నీరు ఇచ్చారని అడుగుతున్నా. శ్రీనివాసపురం రిజర్వాయర్ అయితేనేం, వెలుగులు రిజర్వాయర్ అయితేనేం, జెరికోన ప్రాజెక్ట్ అయితే ఈ 3 ప్రాజెక్టుల నుంచి ఎంత మేరకు మీరు రైతులకు ఉపయోగపడ్డారు? మీ ప్రభుత్వం నుంచి సాగునీటికైతేనేం, త్రాగునీటికైతేనేం ఏమన్నా లబ్ధి జరిగిందని అడుగుతున్నా. మన ముఖ్యమంత్రి గారు వస్తానంటే రాయచోట్లో జిల్లాను విద్యా హబ్గా చేస్తానని చెప్పారు. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు అయితేనేం, ఎవరన్నా విద్యావేత్తలు మంచి స్కూళ్ళు పెట్టడం తప్పక గవర్నమెంట్ తరపు నుంచి రాయచూటి పట్టణానికి ఏమన్నా ఒకటన్నా వచ్చిందా ఇన్స్టిట్యూషన్ అని అడుగుతున్నా. అలాగే మైనార్టీలకు జూనియర్ కళాశాల వచ్చింది. అలాంటి కళాశాలను మీరు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు? మైనార్టీలపై మీరు కపట ప్రేమ చూపిస్తున్నారు, కానీ వాళ్ళ బతుకుల్లో ఏమైనా మార్పు ఉందా అని అడుగుతున్నా. అలాగే రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్ను 100 బెడెడ్ హాస్పిటల్గా చేశామని మీరు గొప్పలుగా చెప్పుకుంటూ అక్కడ ఫ్లెక్సీలు కానీ, ఆ బోర్డులు పెద్ద పెద్ద నెంబర్ బోర్డులు, దానికి పైలాన్లు కట్టడం జరిగింది. ఈరోజు రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైనా రోగి ప్రమాదవశాత్తు అక్కడ పోయి చికిత్స తీసుకోవాలంటే స్టాఫ్ ఎందుకున్నారో మీరు ఒకసారి ఆలోచించాల. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఒక్కటి కూడా అభివృద్ధి పరంగా లేదు. రాజకీయ జోస్యం ఎక్కువగా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అణచివేయడం, వైసీపీ కార్యకర్తలకు పంచడం తప్పక ఈ ప్రభుత్వంలో ఒదిగిందేం లేదు. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోనైతేనేం, ఈ రాయచోటి నియోజకవర్గంలోనైతేనేం దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన రాయచోటి ప్రాంతంలో అయితే ఎక్కడ చూసినా తెలుగుదేశం కార్యకర్తలను, రైతులను, కార్మికులను ప్రతి ఒక్కరిని హింసించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ పత్రికాముఖంగా ఒక సవాల్ విసురుతున్నా. రాయచోట్ల పేదరికం అట్లే ఉంది. మైనార్టీలు రోజుకు 200 కూడా సంపాదలేని కుటుంబాలు చాలామంది ఈ రాయచోట్లో ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా ఇండ్లు ఇచ్చింటే ఈరోజు కొత్తపల్లి ప్రాంతంలో వేలాది కుటుంబాలు 30, 20 అడుగుల ఇళ్లల్లో ఒక 10 మంది ఎలా ఉంటారని నేను అడుగుతున్నా. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి అనేవాడు ఏం చేశాడంటే, ముఖ్యంగా వాళ్ళ అనుచరులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 10-15 ఇండ్లు ఇవ్వడము, వాళ్ళే దొంగ ఆధార్ కార్డులు పుట్టించుకొని వాళ్ళే ఇల్లు కట్టుకోవడం జరిగింది తప్పక పేద ప్రజలకు ఎక్కడా ఇల్లు లేదు. మేము ముఖ్యంగా ఒకటి అజెండాతో పోతున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రాయచోట్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్పకుండా మైనార్టీ వార్డులు ఎక్కడైతే ఉన్నాయో ఫస్ట్ 6 నెలల్లోనే ప్రతి ఒక్క వార్డుకు
300 నుంచి 500 ఇళ్ళు ఇప్పించి ఇక్కడ టౌన్లో రష్ తగ్గించి బయటికి పోతేనే టౌన్ అభివృద్ధి చెందుతుంది. అలాగే మైనార్టీ కుటుంబాలు చాలా మటుకు పెద్దగా ఉంటాయి. ఒక్కో ఇంట్లో 3, 4, 5 మంది సంతానం ఉండే ఇళ్ళు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ముందు ప్రభుత్వం చేసిన తప్పు చేయకుండా తప్పకుండా ఈ 14, 15 వార్డులు ఎక్కడైతే ఉన్నాయో రాయచోటి పట్టణంలో వాళ్ళందరికీ రాయచోటి చుట్టుపక్కల ఇండ్లు ఇప్పించేదానికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్తున్నా.